టీటీడీ వైభవంగా రథసప్తమి ఉత్సవాలను నిర్వహిస్తుంది. రథసప్తమికి వచ్చే భక్తులను ఆకట్టుకునే విధంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మాడవీధులను ప్రత్యేకంగా అలంకరించింది. విద్యుత్ దీప అలంకరణలతో పాటు ఫల పుష్పాలతో ఆలయాన్ని అలంకరించారు. 7 వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు మలయప్ప స్వామి. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. తిరుమలలో జరిగే ఉత్సవాల్లో ఎంతో ప్రాధాన్యత ఉన్న రథసప్తమికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఏడాది విస్తృత ఏర్పాట్లు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో జె శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి లైవ్లో అందిస్తారు. గోపి, ఇక రథసప్తమిని పురస్కరించుకొని భక్తులు చాలామంది వచ్చే అవకాశాలు ఉంది. ప్రభుత్వం ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులను ఉద్దేశించి ఎటువంటి ఏర్పాట్లు చేసింది? రామారావు గారు, మొత్తం మీద ఇవాళ రథసప్తమి సూర్య భగవానుడి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున అన్ని కూడా ఇప్పటికే కూడా ముస్తాబు అవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు కూడా సంబంధించిన ఆలయాల్లో స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అయితే తిరుమలలో పెద్ద ఎత్తున ఈ వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఎందుకంటే సూర్య భగవానుడికి సంబంధించి పుట్టినరోజు సందర్భంగా ఉదయం అంటే తెల్లవారుజామున సూర్య కిరణాలు శ్రీవారి పాదాలపైన పడి అంజలి ఘటిస్తారు సూర్య భగవానుడు. ఈ ప్రపంచానికే వెలిగిచ్చేటటువంటి సూర్య భగవానుడు కూడా సాక్షాత్తు అంటే మహావిష్ణు ప్రతిరూపంగా ఉన్నటువంటి శ్రీవారి దగ్గర కూడా ఆయన పాదాల వద్ద ఈ అంజలి ఘటించే అంటే ఆశీర్వచనం తీసుకునేటువంటి కార్యక్రమాన్ని జరుగుతుంది. ఈ కార్యక్రమం చూడడానికి, ఆ ఘట్టం చూడడానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకి తరలి వచ్చి ఆ మాడవీధుల్లో నిరీక్షణ చేసి దాని తర్వాత ఆ కిరణాలు శ్రీవారి పాదాలపైన పడే సందర్భంలో ఆ అంజలి ఘటించే సందర్భంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. అయితే దీనికి సంబంధించి టీటీడీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు రథసప్తమి సందర్భంగా మొత్తం 7 వాహనాలపైన శ్రీవారు వివిధ వాహనాలపైన ఊరేగుతారు. మరి ఆ సందర్భంగా తోపులాట్లకి, తొక్కిసలాట్లకి ఎక్కడా కూడా ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు సాయంత్రం కూడా చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది తిరుమల ఆలయంతో పాటు. ఎందుకంటే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని గత వైకుంఠ ఏకాదశి ముందు రోజు ఏదైతే తిరుపతిలో తొక్కిసలాట్లు జరిగిన సందర్భంగా చాలా ఇబ్బందులు చోటు చేసుకున్నాయి, అలాంటివి రిపీటెడ్ కాకుండా ఈ రథసప్తమికి టీటీడీ చైర్మన్ తో పాటు ఈవో వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఒక తిరుమల ఆలయంతోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇవాళ రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. హిందూ ఆలయాల్లో, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఈ ఘట్టానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు లేకుండా తెల్లవారుజాము నుంచే కూడా ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఆలయాల వద్ద ఇప్పటికే కూడా భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత నేరుగా వెళ్లి అక్కడ మూలమూర్తిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇది మొత్తం మీద అంటే ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ గడియలన్నీ కూడా కొనసాగుతాయి. ప్రతి భక్తునికి కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా కూడా ఆలయాల వద్ద కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. తిరుపతిలో కూడా కపిలతీర్థం ఆలయం కావచ్చు, లేదంటే ఇట్లా కాణిపాకం ఆలయం కావచ్చు, లేదంటే ఇట్లా పలు చోట్ల ఉన్నటువంటి ముఖ్యమైన ప్రముఖ ఆలయాల్లో ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి భక్తులకు సంబంధించి ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో టీటీడీ కూడా అనుబంధ ఆలయాలు అంటే తిరుమల ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు కూడా తిరుపతి పరిసర ప్రాంతాల్లో దాదాపుగా 12 ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల వద్ద కూడా అంటే ఆలయాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దడంతో పాటు అలంకరణ చేయడంతో పాటు భక్తులకి ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. రథసప్తమి అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి భగవంతునికి సంబంధించి
సూర్య భగవాన్ పుట్టినరోజుల వేడుకలకు సంబంధించి. అందువల్లనే తిరుమలలో ఒకరోజు బ్రహ్మోత్సవం పేరుతో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మొత్తం 7 వాహనాలు, 7 వాహనాలపైన తిరుమల శ్రీవారు ఊరేగుతారు. రామారావు, మొత్తం మీద అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. చక్కగా స్వామివారికి సంబంధించిన వాహన సేవలు కూడా తిరుమలలో జరుగుతున్నాయి. రామారావు గారు. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.